హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాహ్నవి స్టిచింగ్స్ అండ్ ఆరి వర్క్స్. ఈ వీడియోలో మీకు నేను మిర్రర్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. మరి అయితే క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ అనమాట, రౌండ్ షేప్వి. ఒక 5 సైజెస్ నేను తీసుకున్నానండి. ఇవి ఏ థ్రెడ్ యూజ్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తానండి. ఫస్ట్ పెద్ద మిర్రర్ని గమ్తో స్టిక్ చేసుకున్నాను. నీడిల్ నెంబర్ 14 డబుల్ స్ట్రాండ్ థ్రెడ్ తీసుకున్నాను. చూడండి, బిగినర్స్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా మిర్రర్ చుట్టూ కూడా ఈక్వల్గా మనకి పెద్ద పెద్ద చైన్స్తో వేస్తామన్నమాట. అందుకని ఇలా టాకాలు పెట్టుకోవడం కోసం డాట్స్ ఇలా పెట్టుకున్నారంటే మీకు ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఒక టాకా అంటే ఒక లాంగ్ చైన్ తీసినప్పుడు చూడండి, ఇలా మిర్రర్ పై నుండి అంటే మిర్రర్ కార్నర్ కవర్ చేస్తూ లాగాలన్నమాట ఆ చైన్ని. ఇలా మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో డాట్ టు డాట్ ఇలా లాంగ్ చైన్స్ తీసుకోవాలి. చూడండి, అడుగు నుండి లాంగ్ చైన్ తీసుకునేటప్పుడు ఇలా ఇంత ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట. థ్రెడ్ అనేది తీసుకోండి, ఒక పెద్ద చైన్లా ఇలా తీసుకొని అడుగు నుండి దారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ డాట్ దగ్గరకి దింపండి నీడిల్ని. అప్పుడు మీకు చాలా ఫ్రీగా వస్తుంది, గట్టిగా లాగినట్టు రాకుండా. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చామంటే 1 రౌండ్ కంప్లీట్ అయిందనమాట. ఒక రౌండ్ వేసాము. ఇప్పుడు మనం ఇంతకు ముందు డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ మధ్యలోకి ఒక్కొక్కటి పెట్టుకోండి. మళ్ళీ అంటే మనం ఒక టాకా వేసాం కదా, దాని మధ్యలోకి సెంటర్కి ఒక పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ రౌండ్ వేసేటప్పుడు మనం సెకండ్లో పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ దగ్గర నుండి వేసుకోవాలన్నమాట. ఈ మధ్యలోకి వచ్చిన డాట్ దగ్గర నుండి ఈ మధ్యలో డాట్కి ఇలా లాంగ్ చైన్స్ తీసుకోవాలి. మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసరికి 2 రౌండ్స్ అయింది. మిర్రర్ 2 రౌండ్స్ తిప్పాం మనం. ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చినప్పుడు థర్డ్ రౌండ్ ఎలా అంటే ఈ డాట్స్ ఏవైతే పెట్టుకున్నామో వాటి మధ్య నుండి, అంటే ఇంతకు ముందంత లాంగ్ చైన్ రాకుండా చిన్న చిన్న చైన్స్ పడతాయన్నమాట. ఈ చుక్కల మధ్య మధ్యలో చిన్న చిన్న చైన్లు వేసుకుంటూ రావాలి. ఇంతేనండి, మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చి ముడి పెట్టేసుకోవాలి. అంతే, 3 రౌండ్స్ చాలన్నమాట దీనికి. ఈ మిర్రర్ సైజ్కి 3 రౌండ్స్ సరిపోతుంది. ఇంతేనండి, మిర్రర్ కుట్టే పద్ధతి అయితే ఇదే. అది చిన్నదైనా పెద్దదైనా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే థ్రెడ్ అనేది సింగిల్ డబుల్ అన్నది మీకు ఎన్ని రౌండ్స్ వేసుకోవాలనేది మీకు నేను చెప్తాను. ఈ పెద్ద మిర్రర్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. 3 రౌండ్స్ వేయాలన్నమాట. ఇప్పుడు మీకు దానికన్నా చిన్న సైజ్ మిర్రర్ని గమ్తో స్టిక్ చేసి చూపిస్తున్నాను. చూడండి, దీనికి కూడా నేను ఫస్ట్ మీకు నేను డబుల్ స్ట్రాండ్ థ్రెడ్ తీసుకొని నీడిల్ నెంబర్ 14 తీసుకొని చూపిస్తున్నాను. ఇది కూడా సేమ్ అలానే పెట్టుకోండి. డాట్స్ పెట్టుకొని లాగండి. డబల్ స్ట్రాండ్ అనమాట, 2 పేటల దారాన్ని తీసుకున్నాను నేను. ఈ సెంటర్లో ఉన్న మిర్రర్ కంప్లీట్గా డబుల్ స్ట్రాండ్తోనే స్టిచ్ చేస్తాం. ఈ సైజ్ మిర్రర్ అయితే సింగిల్ స్టాండ్తో కూడా వేసుకోవచ్చు. అందుకని ఇంత నొక్కి చెప్తున్నాను. ఎక్కడ నేను ఎన్ని స్టాండ్స్ తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇది డబుల్ స్టాండ్తో తీసుకున్నాను. ఇప్పుడు ఇది సెకండ్ లైన్ వేసానండి. అంటే 2 లైన్స్ సరిపోతుంది మనకి. ఈ సైజు మిర్రర్కి 2 రౌండ్స్ సరిపోతుంది. కానీ ఈ పెద్ద మిర్రర్కి వేసినట్టు థర్డ్ రౌండ్ అంటే ఈ చిన్న చిన్న చైన్స్ ఏవైతే వస్తాయో థర్డ్ రౌండ్లో అది కూడా మీకు వేసి చూపిస్తున్నాను. మీకు డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. కొంచెం థ్రెడ్ అనేది ఎక్కువగా కనబడుతుంది, అంతేనండి, ఏం లేదు. ఆ థ్రెడ్ అనేది ఎక్కువగా కనబడుతుంది, మిర్రర్ ఏమో చిన్నదిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, అంతే తేడా. అందుకని దీనికి మనం 2 రౌండ్స్ వేసుకుంటే సరిపోతుంది. డబల్ స్ట్రాండ్ థ్రెడ్ తీసుకున్నప్పుడు 2 రౌండ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను సింగిల్ స్ట్రాండ్ తీసుకొని 23 నెంబర్ 23 ఆర్ 24 ఏదైనా పర్వాలేదు, సింగిల్ స్ట్రాండ్ థ్రెడ్ తీసుకున్నాను నేను. ప్రాసెస్ అంటే వేసే మెథడ్ మాత్రం మనం ఫస్ట్ మిర్రర్ వేసినట్లుగానే వేస్తున్నాను. సింగిల్ స్ట్రాండ్ థ్రెడ్ తీసుకున్నప్పుడు అంటే ఒక పేట దారం తీసుకున్నప్పుడు 3 రౌండ్స్ వేసుకోవచ్చు. అంటే ఇదిగోండి, థర్డ్ రౌండ్లో ఈ చిన్న చిన్న చైన్ లాగుతున్నాను నేను. ఫస్ట్ 2 రౌండ్స్ పెద్ద పెద్ద చైన్ లాక్కుంటాం కదా, డాట్స్ పెట్టుకొని మీకు ఇంతకుముందు చూపించాను కదా, అలానే నేను ఇంకా డాట్స్ పెట్టకుండా వేసేసాను. కాకపోతే ఈ మిర్రర్ నేను సింగిల్ స్ట్రాండ్ థ్రెడ్తో 3 రౌండ్స్ వేసాను అనమాట. ఇదైతే 2 పేటల దారంతో 3 రౌండ్లు వేసాను, అందుకనే అది అలా థిక్గా వచ్చింది. ఈ 2 అయితే సింగిల్ థ్రెడ్తో 3 రౌండ్స్ వేసాను, అందుకని ఇలా వచ్చాయి. మీకు ఇప్పుడు నేను డబల్ స్ట్రాండ్ అంటే 2 పేటల దారంతో వేసి చూపిస్తున్నాను. చూడండి, 2 రౌండ్స్ వేస్తాను. ఇది పర్ఫెక్ట్ అనమాట. దీనికి 3 రౌండ్స్ వేస్తే మనకి లోపల మిర్రర్ కనబడదు, థ్రెడ్ బాగా ఎక్కువగా ఉంటుంది.
సో నేను డబల్ స్ట్రాండ్ అయితే ఇప్పుడు ఏమీ లేదండి, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఎల్లో థ్రెడ్ స్టిచ్ చేసిన మిర్రర్స్ అయితే సింగిల్ థ్రెడ్ అంటే ఒక పేట దారం తీసుకొని 3 రౌండ్లు స్టిచ్ చేసుకోండి, లేదా 2 పేటల దారంతో 2 రౌండ్లే స్టిచ్ చేసుకోండి, అంతే. అర్థమైంది కదా మీకు? ఎల్లో థ్రెడ్ స్టిచ్ చేసిన మిర్రర్స్ ఒక పేట దారంతో అయితే 3 రౌండ్లు వేసుకోండి, 2 పేటల దారంతో అయితే 2 రౌండ్లు మాత్రమే వేసుకోండి. ఈ సైజు మిర్రర్స్ని అలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు థర్డ్ సైజ్ అనమాట, అంటే ఎల్లో థ్రెడ్ వేసిన దానికన్నా కొంచెం చిన్న సైజు మిర్రర్ అనమాట. దీనికి నేను డబుల్ స్ట్రాండ్తో 2 లైన్స్ వేసేసానండి. ఇప్పుడు మీకు సింగిల్ స్ట్రాండ్తో చూపిస్తున్నాను చూడండి. సేమ్ ప్రాసెస్ అదేనండి, మనం పెద్ద మిర్రర్ వేసేటప్పుడు ఎలా వేసామో అలాగే, కాకపోతే సింగిల్ స్ట్రాండ్తో వేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు ఒక చైన్ చిన్నది వెనక్కి వేసుకోవాలి. ఎండింగ్లో ముడి ఎలాగో స్టార్టింగ్లో ఒక చైన్ అలా వెనక్కి వేసుకోవడం మంచిదనమాట. ఇది 2 రౌండ్స్ సింగిల్ థ్రెడ్ కదా, నేను థర్డ్ రౌండ్ కూడా వేస్తున్నాను. సింగిల్ థ్రెడ్ కాబట్టి థర్డ్ రౌండ్ వేసుకుంటే కనబడుతుంది మనకి, ఆ థ్రెడ్ అనేది నీట్గా కనబడుతుంది మిర్రర్ చుట్టూ. ఇంతేనండి. ఎల్లో అండ్ బ్లూ మిర్రర్స్, అంటే ఎల్లో థ్రెడ్ స్టిచ్ చేసిన మిర్రర్స్, బ్లూ కలర్ స్టిచ్ చేసిన మిర్రర్స్ రెండు కూడా సింగిల్ థ్రెడ్ అయితే 3 రౌండ్స్ వేసుకోండి, అదే డబుల్ థ్రెడ్ అయితే కనుక 2 రౌండ్స్ వేసుకోండి సరిపోతుంది. ఈ సైజ్ మిర్రర్స్కి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్లూ థ్రెడ్ వేసిన మిర్రర్ సైజ్ కన్నా చిన్న సైజు మిర్రర్స్ ఇప్పుడు నేను గమ్తో స్టిక్ చేస్తున్నానండి. వీటిని లైట్ గ్రీన్ థ్రెడ్తో వేస్తున్నాను. ఇక స్టార్టింగ్ చైన్ వేసాను చూసారా, ఇలా వేసుకుంటే మనకి స్టిచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది సింగిల్ థ్రెడ్ తీసుకొని 3 లైన్స్ వేయనవసరం లేదండి, 2 లైన్స్ వేసుకుంటే సరిపోతుంది సింగిల్ థ్రెడ్తో. అంటే ఎల్లో కన్నా బ్లూ కన్నా అవి చిన్న సైజ్ కదా. నెక్స్ట్ సింగిల్ థ్రెడ్ అయితే 2-3 లైన్స్, 3 లైన్స్ వేసుకుంటే కాస్త తిక్కుగా దారం కనబడుతుంది. 2 లైన్స్ అన్నా సింగిల్ థ్రెడ్ సరిపోతుంది. అదే మీరు డబుల్ థ్రెడ్ తీసుకుంటే ఓన్లీ 1 రౌండ్ సరిపోతుందండి. ఈ సైజు మిర్రర్కి డబుల్ థ్రెడ్ తీసుకొని ఒక రౌండ్ వేసుకోండి. ఈ లైట్ గ్రీన్ మిర్రర్ సైజు చిన్నవి కదా, అందుకని మనం డబుల్ థ్రెడ్ తీసుకొని 1 రౌండ్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు బాగా చిన్న సైజు మిర్రర్స్ అనమాట, ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. వీటికి సింగిల్ థ్రెడ్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఈ సింగిల్ థ్రెడ్ తీసుకొని 2 లైన్స్ వేసుకోవచ్చు. సింగిల్ లైన్ వేసామనుకోండి, అంటే ఒకే రౌండ్ వేసుకున్నాం అనుకోండి సింగిల్ థ్రెడ్తో, అది కలర్ అన్నది మనకి అంతగా కనబడదు. అందుకని సింగిల్ థ్రెడ్ 2 రౌండ్స్ వేసుకోండి సరిపోతుంది. చూడండి, బాగా చిన్నవి కాబట్టి ఒక పేట దారం తీసుకొని 2 రౌండ్లు స్టిచ్ చేసుకోవాలి, అంతే. ఇక్కడ 3 పెట్టేసుకోవాలి. అయిపోయిందండి, నేను అన్నీ స్టిచ్ చేశాను. చూడండి, సెంటర్లో మనం స్టిచ్ చేసిన ఈ మిర్రర్కి కంపల్సరీ 2 స్ట్రాండ్స్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ప్రాసెస్ అంతా కూడా ఏ మిర్రర్ అయినా స్టిచ్ చేసే ప్రాసెస్ అయితే ఇదేనండి. ఎల్లో కలర్ కానీ బ్లూ కలర్ కానీ నేను తీసుకున్నాను చూసారా, అది అన్ని మిర్రర్స్ కూడా స్టిచ్ చేసే ప్రాసెస్ ఒకటే. కానీ ఎల్లో కలర్ బ్లూ కలర్ అయితే డబల్ స్ట్రాండ్ 2 పేటల దారం అయితే 2 రౌండ్స్ స్టిచ్ చేసుకోండి, అదే సింగిల్ అయితే 3 రౌండ్స్ స్టిచ్ చేసుకోండి. లైట్ గ్రీన్ స్టిచ్ చేసిన మిర్రర్స్ అయితే సింగిల్ థ్రెడ్ అయితే 2 రౌండ్స్, డబుల్ థ్రెడ్ అయితే ఓన్లీ 1 రౌండ్ తీసుకోండి. స్టిచ్ చేసే ప్రాసెస్ అయితే మనం పెద్ద మిర్రర్ స్టిచ్ చేసినట్టే అన్ని మిర్రర్స్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు అన్నింటికన్నా లాస్ట్ సైజు మిర్రర్స్ ఉన్నాయి కదా, ఇవి డార్క్ కలర్ గ్రీన్తో స్టిచ్ చేశాను అనమాట. ఇవి కేవలం సింగిల్ స్ట్రాండ్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేయాలి. 2 రౌండ్స్ వేసుకోవాలన్నమాట. 2 రౌండ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈ వీడియో. ఎంత చిన్నగా వీడియో తీద్దామనుకున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదే ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.